కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అంచేత ఈ వారం ముఖ్యంగా మీరు కొత్త పనులు ప్రారంభం చేసినా, లేదా కొత్తగా ఏదైనా ఆదాయ మార్గాలు అన్వేషించుకున్నా, లేదా కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టినా, పాలసీలు కట్టినా, ఇన్సూరెన్సులు కట్టినా, భూములు, గృహాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతుంది కాబట్టి అమ్మి కొనేటటువంటి వ్యవహారాలను కూడా మీకు ఈ వారం సజావుగా సాగుతాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులన్నీ కూడా మీకు ఎదురుకు వెళతాయి. అలాగే ఖర్చులని అదుపులో పెట్టుకోవడంతో పాటుగా రుణాలు తగ్గించుకోవడము, కొత్త రుణాలతోటి అనేక రకాల పెట్టుబడులు పెట్టి వృద్ధిని సాధించుకోవడము, వ్యాపార పరంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ అనేక రకాల మార్గాలు అన్వేషించుకుని ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఖర్చులని అదుపులో పెట్టుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అలాగే నిరుద్యోగులకు ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడము, లేదా ఎప్పటి నుంచో మీరు చూస్తున్నటువంటి వాటిలో ఉద్యోగాలు రావడాలు, మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శుభవార్త వినే అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మీరు ఏదైనా ఉద్యోగాలు మారాలనుకున్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, లేదా కొత్త ప్రాజెక్ట్ వరకు ఏదైనా ప్రారంభం చేద్దాం అనుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అలాగే అనేక రకాల సమస్యలు కానీ, వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, అనేక రకాల మాట పట్టింపులు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గి అందరితోటి మైత్రి, విడిపోయిన వాళ్ళు కలవడము, శత్రువులు తగ్గడంతో పాటుగా శత్రువులు మిత్రులుగా అయ్యే పరిస్థితి కనపడుతోంది. అలాగే ఇప్పటిదాకా మీరు ఏదైతే ఆన్లైన్ షాపింగ్లు చేశారో, లేకపోతే ఏదైతే వస్తువులు కొన్నారో వాటి పట్ల అవగాహన, అలాగే కొత్త వస్తువుల పట్ల ఆసక్తి, కొత్త నిర్ణయాలు తీసుకోవడము, కొత్త ప్రాంతాలు తిరగడంతో పాటుగా శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాలు, శారీరకపరమైన కలయికలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాయామం పట్ల ఆసక్తి, మెడిటేషను, ధ్యానము చేయడము, యోగా చేయడంతో పాటుగా ఆహారంలో మార్పులు తీసుకురావడం వల్ల మీకు చక్కని ఆరోగ్యం కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలని సరిదిద్దుకోగలుగుతారని చెప్పొచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి వారం అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారపరంగా రుణాలు మంజూరయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గుతాయి. పర్మనెంట్ కానీ గ్రీన్ కార్డులు కానీ వచ్చే అవకాశాలు, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, చార్ధామ్ యాత్రలు, లేకపోతే కనుక అనేక రకాల ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఆగిపోయిన వివాహాలు అదరగా జరిగే అవకాశాలు, వివాహపరంగా శుభవార్త వినే అవకాశాలు, లేదా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నా కూడా వివాహపరంగా అభివృద్ధి కనపడుతోంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి, ట్రీట్మెంట్ చేయించుకునే వారికి సంతాన యోగ్యత, అలాగే శుభవార్త వినే అవకాశాలు, అలాగే సంతానంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.